మళ్ళా మొన్న భయపడ్డాడు చూడు, దానికన్నా ఎక్కువ భయపెట్టిస్తా, పోపిచ్చేస్తా మొత్తం టోటల్. చెట్టు మీద చెట్టు మీద సో చూస్తురుగా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంటే అబ్బా ఎంత చెప్పినా తక్కువనే. చూస్తురు కదా వ్యూ, మంచి ఉంటుంది సూపర్. అబ్బా ఏం వ్యూ అన్న, లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా బాబా. అరే అన్న దుప్పిలు చూడన్నా, అరే అన్న అక్కడ చూడన్నా పెద్ద ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో అన్న, చూడన్నా దుప్పిలు చూడు. సో వెల్కమ్ బ్యాక్ టు కిరా కట్టప్ప. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు నేను కట్టప్పని ఒక మంచి ప్లేస్ తీసుకుని వెళ్తా. నేను మంచి ప్లేస్ తీసుకుని వెళ్తా అని చెప్తా నేను, కానీ ఒక దగ్గర తీసుకుని వెళ్తా. మళ్ళా మొన్న భయపడ్డాడు చూడు, దానికన్నా ఎక్కువ భయపెట్టిస్తా, పోపిచ్చేస్తా మొత్తం టోటల్. కానీ కట్టప్ప తెలియదు నేను ఎక్కడ తీసుకుని వెళ్తానని, చిన్న కన్విన్స్ చేసి తీసుకుని వెళ్తా కట్టప్పని. ఇప్పుడు కట్టప్ప ఏం చేస్తుంది చూస్తా నేను. కట్టప్ప అయితే లోపల పని చేస్తుండు, ఆయన తెలియకుండా నేను ఇక్కడికి అనుకుని తీసుకెళ్తా, దూరం తీసుకుని వెళ్తా అక్కడికి. ఆడికి వెళ్ళిన తర్వాత కట్టప్పకి ఈరోజు ఉంటుంది దడాకా. ఇంకా చూపిస్తా చూడు. వద్దు ఇంకా వద్దు, నాకు చెప్పారా నువ్వు వద్దు, నాకు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానా, నాకు ఇంక అవసరం లేదన్నా అనాలి. ఈరోజు మాత్రం ఇతో ఫుల్ ధమాకా ఆడిస్తా చూడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కట్టప్ప దగ్గరికి వెళ్తున్నా. నేను చూపిస్తా ఏం చేస్తున్నాడు కట్టప్పకైతే. ఇప్పుడు నేను ఆయన్ని తీసుకుని కిచెన్ లో వంట వండుతున్నట్టుంది. కట్టప్ప ఏం చేస్తున్నావు? వంట తింటున్నావా? ఎప్పుడు తిండేనా? ఎప్పుడు తిన్నా? దా బయటికి రా, అట్లా బయటికి వెళ్తుందా? దా అట్లా వెళ్తుందా? ఒక మంచి లొకేషన్ చూపిస్తాను నీకు. ఏం కదా కట్టప్ప ఏడికి లేదు, మంచి లొకేషన్. ఎట్లుంటది అంటే నువ్వు పిచ్చోని అవుతాను. నువ్వు ఒక లొకేషన్ తీసుకెళ్తా, కిందికి వెళ్దాం. ఎందుకు? సరే పైకి వెళ్దా, ఇటు వెళ్దాం, పైకి వెళ్దాం. నిజం చెప్తున్నా, నేను ఒక మంచి లొకేషన్ నీకు చూడు. నువ్వు శ్రీశైలం వచ్చినంటే నీకు మంచి మంచి లొకేషన్ చూపించాలి కదా. కిందికి రావద్దులే, పైకేదా. ఏం చేస్తావు నువ్వు? తినేస్తున్నావా ఎట్లా? అప్పుడే ఏది ఎట్లా ఇట్లా నువ్వు తిన్న తర్వాత తిందిలే. ఏం కదా వెళ్దాం, వెళ్ళొచ్చేదన్నా. ఇగో పొద్దుగాల వెళ్తే లొకేషన్ ఎట్టుంటదంటే సూపర్ కనబడుతుంది. ఏమన్నా నేనేం చేయను కట్టప్ప, మీదికే వచ్చి. నమస్తే. ఇక్కడ వెళ్దాం, మంచి మంచి పర్వతాలు, మంచి మంచి చెట్లు, చేమలు, ఆవులు ఉన్నాయి, మేకలు. దివ్యం చూపాలి, ఆవులు ఇన్ని ఉన్నాయి. మంచి గడ్డి ఇవన్నీ ఇక్కడ టెంపుల్ విడిచిపెట్టినా అన్న, ఇవన్నీ వేరే వాళ్ళ కాదు. ఇది ఎంతనా ఎంతనా ఈ ఓన్ వాళ్ళవి. మరి ఇప్పుడు అడవిలోకి వదిలిపెట్టారు కదా, మరి ఏం పులులు గిల్లు వస్తాయి పాపం, ఏం చేస్తాం? అవి మేత కోసం వెళ్ళాలి కదా, అది ఊర్లో దొరకవు కదా అట్లా. ఊరికి అన్నా నెక్స్ట్ విలేజ్ ముక్కట ఊరికి, ముందర ఊరికి, ఊర్లో లోపల ఆ ఊరికి వెళ్దాం. లోపల ఎందుకు అంటే ఆడికి చూపిస్తా మంచి ప్లేస్ చూపించాలి కదా.
ఎంత దూరం తీసుకుపోతావు అన్న? ఇక్కడే ఏడా వ్యూ పాయింట్ అంటే ఏముంటుందన్నా? ఇక్కడ వ్యూ ఉంటుంది అంతే. వ్యూనా? బ్యాక్ వాటర్. ఆహా, బ్యాక్ వాటర్ అటు వెళ్ళి తీసుకోండి. మా ఫ్రెండ్ ఆయన. ఏం పేరేనా? వెళ్ళొస్తామా అన్నా ఆయన బాగుంది అన్న, ఎంట్రెన్స్ వ్యూ ఉంటుంది. సూపర్ ఉంటుంది లోపల. ఏముండయిగా? ఏముండవు ఈడ. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు వ్యూ పాయింట్ దగ్గర తీసుకెళ్దామంటే లొకేషన్ రోడ్ వేసిండ్రు, మంచిగా ఉన్నాయి. యాత్రికులు అందరూ ఇటు వస్తుంటారు, వెళ్తుంటారు. నువ్వు అడవిలో తీసుకొచ్చి ఏముండయి అంటావు ఏమన్నా? ఇది అడివే దారి ఉంది కదా, దారి ఉంది కదా. రోడ్ ఎట్లుంది? మంచిగా ఉంది కదా. రోడ్కి ఏమైంది? మంచిగా ఉంది. ఇంకేమి భయం ఎందుకు? ఒక్కడే వస్తున్నావు ఎట్లా? నువ్వు వస్తున్నావు అంటే నేను ఏం చెప్పాలి కానీ దేనికి భయపడతావు? నేనేం భయపడతలే అన్న, ఏం భయపడతలే. చూడలేదా అడవి? ఇంత లోపలికి ఓడిపోతాడు అన్న అడవిలో. రోడ్ పంట వెళ్ళిపోతాము, ఏమన్నా వస్తే పరిస్థితి ఏందానికి అంటే రోడ్డే నీ అమ్మ డక్కుమన్నారు నాయన. నువ్వు ఇక్కడ చూస్తున్నా, లోపల చూసినా అంటే ఏమొచ్చిందో అనుకున్నా నేను. అరే చాలా మంది వస్తారు అన్న. నేను భూలు పడతానా అన్న? ఏదో ఒకటి అట్లా అన్నా, నువ్వేమంటావు? ధూళి పడలే స్టార్టింగ్. లే మంచి చచ్చిపోవట్లేదు అన్న. అరే వ్యూ బాగుంది. అరే ఎన్ని రీల్స్ తీసుకోవచ్చు అన్న ఇడొచ్చి. మొత్తం బాగుంది అన్న వ్యూ మొత్తం. అరే మనము పైన అది బ్యాక్ వాటర్. ఓ అమ్మ ఏందన్నావు? ఏంద్ర ఇది? అన్ని మర్చిపోవచ్చు. అబ్బా బాబా బాబా, ఏం వ్యూ అన్న! లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా బాబా. అరే ఆడ ఏందన్నా? ఆడవరకు ఉండవు అన్న, పైదాకు ఉండవు. ఊరు విలేజ్. అది ఊరా? మునిగిందా ఇప్పుడు అది? మనం అన్నదానం చేసాం. అది మునిగిందా అన్న? అదే మునుగులే, అప్పుడే ఉంటాం. ఊర్లు ఉన్నాయి ఇప్పుడు అవి? సో చూస్తారు కదా, జనాలు అయితే చాలా మంది వ్యూని ఎంజాయ్ చేస్తారు కదా అన్న. మొత్తం బోరాన్ అంటున్నా. మస్తు ఉందన్న. వెళ్దామా అడిగి? ఏ వద్దన్న, నేనైతే రానా. చూపిస్తా. ఓ ఇల్లు అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం మనం. ఇక్కడ ఎక్కడ స్టీమర్ ఆగిపోయింది, ఏ ప్లేస్ అన్న? కింద సైడా? ఓకే ఓకే. మొత్తం ఎక్కడ ఇక్కడ? అరే అవు అవు కనిపించు. అరే మీకు ఇక్కడ కనిపిస్తే కామెంట్ చేయండి. ఒక చిన్న కనిపిస్తుంది చూడండి ఆడ. ఇట్లా ఒకటో పైన దిగాలి కట్ట. వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారన్నా? పడవలేనా? బోట్లేనా? వాళ్ళ బోట్ వస్తుంది చూడు, ఆ బోట్ వాళ్ళు రాత్రి చేపలు పడతారా, తీసుకొని ఆ బోట్లో పట్టుకొని వచ్చేస్తారు అన్న. ఆడికి వెళ్దాం అన్న. కానీ అట్లా వెళ్ళకూడదు. వాళ్ళకి ఒక వన్ డే మనం ఫుడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు పాపం చేపలు కదా వాళ్ళు రాత్రి కరెక్ట్ ఏముంటుంది వాళ్ళకి. అవే నీళ్ళు తాగుతారు. నెక్స్ట్ వచ్చేసి అవి కరెంటు దీపాలతో ఉంటారు వాళ్ళు. ఒక రోజు వెళ్ళి మనం మనస్ఫూర్తిగా వెళ్ళి. వాళ్ళు అడవిలు ఉంటారు కదా జంతువులు, పుల్లులు, ఇల్లు అవన్నీ తట్టుకొని ఉండాలి కదా వాళ్ళు. వాళ్ళకి ఒక రోజు వెళ్ళి ఫుడ్ ఇద్దామన్నా కంపల్సరీ. ఫ్రూట్స్ అయినా ఫుడ్ అయినా ఫుడ్ ఇద్దామన్నా. మనం ఫుడ్ ఇచ్చామనుకో, మంచి ఫుడ్ ఇచ్చామనుకో, మనకి చేపలు ఇస్తారు. మనుష్యులందు కథ మహర్షిలాగా ముంచుకోరు, రుణం ఉంచుకోరు. మంచి వాళ్ళు పాపం. వాళ్ళు డేంజర్ అన్న, వాళ్ళు డేంజర్ అన్న. రాత్రి చీకటి అసలు జంతువులు వస్తాయంట. అది కాదన్న, వాళ్ళు డేంజర్ కదా వాళ్ళు. మరి ఏమన్నారా మనకు? అంటే ఇంకా వాళ్ళ అలవాటు, ఇంకా వాళ్ళ బతుకుతారు అంతే. ఇంకా చూడు కొండలు చెట్లు. ఈ లొకేషన్ ఏడుందో చెప్పాను మా సబ్స్క్రైబర్స్ కి.
అంటే ఇప్పుడు మనం శ్రీశైలం చూస్తాం కదా, శ్రీశైలం చూసినప్పుడు శ్రీశైలం చూస్తుంటే మనం ఫారెస్ట్ హైదరాబాద్ చూస్తుంటే నన్ను చెక్ పోస్ట్ దాటిన తర్వాత మళ్ళీ చెక్ పోస్ట్ మనం మన గోల్పేట చెక్ పోస్ట్ దాటే ముందరలే 5 కిలోమీటర్ల చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్ సైడ్ కమాన్ ఉంటుంది, పెద్ద కమాన్. ఆ కమాన్ వ్యూ పాయింట్ అంటారు దాన్ని. టికెట్ ఉంటుంది రిజర్వ్లే, లోపలికి వస్తే అన్ని మర్చిపోతారు అంటున్నా. ఇక్కడ శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్ తెలియదు. సో మీరు ఎవరైనా శ్రీశైలం వస్తే ఈ లొకేషన్ అస్సలు మిస్ కాకండి. వ్యూ అయితే పురాణ అంటున్నా, ఎట్లుంది వ్యూ చూస్తే అసలు చెప్పుకోలేం, అన్ని మర్చిపోవచ్చు అట్లుంది వ్యూ అయితే. చూడండి బ్యాక్ ఏ లొకేషన్ సంపుదాం అనుకుంటున్నావా? మరి ఏందన్నా గన్లకు కోడి ఏందన్నా గుంతలకు చూడదు ఎట్లుంది, గన్లకు తీసుకోపోతారు అంటే ఇగో ఇగో ఇది అనిపిస్తుంది కదా, కిందకెళ్ళి ఒక లోయ ఉంది చూడ, పైకి వెళ్ళి వాటర్ జమ అయి వచ్చేది అన్న. అంటే అది కూలిపోయి ఇట్లా కారిందా అన్న కిందికి ఇట్లా? లేదు, అది కుదరవుతుంది అంతే. అంటే కూలిపోద్దా? కూలిపోవడం కాదు, అది ఇప్పుడు నేచురల్. కానీ అక్కడికి వెళ్ళాలి మనం. లేదన్న ఆడికి వెళ్ళేసి ఉన్నాం అక్కడే వంట వండుకొని. నేను రాను, వెళ్దాము. ఏముండదు, లైట్లు తీసుకెళ్తాం. వ్యూ 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 అంటాం కదా, ఇంతకు మించిన వ్యూ ఏడు బాగుంది. ఇంకేమైనా మంచి ప్లేస్ చూపి అన్న, ఇంకేమైనా మంచి ప్లేస్ చూపి అన్న. ఏం మాట్లాడతాడు? ఇంకా మంచి ప్లేస్ చూపి. ఇంకా మంచి ప్లేస్ కావాలా? సరిపోలేదు ఏది ఇది మంచి లేదు అంటే మంచిగా ఉందన్నా, ఇది సరిపోదు కదా. ఇంకొంచెం ఏదైనా ఇంకేదైనా ప్లేస్ ఉందా చూడడానికి? చూపిస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాగుంటుందా? మంచిగా ఉంటుంది. అడవాన ఇక్కడే ఉండాలని ఉందని అంత మంచిగా ఉంది. చాలా మంది మస్తు ఎంజాయ్ చేస్తుండు మా సబ్స్క్రైబర్స్. చూస్తారు కదా బ్యూటిఫుల్ ప్లేస్ అంటున్నా. శ్రీశైలం వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ కాకండి, అంత మంచిగా ఉంది. ఎవరు వచ్చినా సరే ఈ వ్యూ తెలియదు కొంతమందికి, అందరు తెలియదు అంటే కొంతమంది తెలీదు. వ్యూ అయితే అస్సలు మిస్ కాకండి. డ్యామ్ పైన చూసిరు కదా వ్యూ అయితే. సో ఇంకా మంచి ప్లేస్కి తీసుకోబోతుండ అన్న, ఇంకా మస్తు ఉంటుందంట. సో వాడికి వెళ్ళిన తర్వాత అయితే మస్తు అన్న మంచి ఉంటుంది, సూపర్. సో మంచి ప్లేస్, ఇంకో ప్లేస్ చూపిస్తాం మీకు స్పెషల్ గా, అసలు మిస్ కాకుండా. ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ తెలియదా అన్న? మరి చెంచోళ్ళు ఇక్కడ ఉంటారా? ఇంత అడవిలో మధ్యలో ఎట్లుంటారు అన్నాళ్ళు? మొత్తం గుంత కొట్టేసిర్రు ఏందన్నా? నాకు చెక్కని చూసి కొమ్ములు అట్టండి చూస్తున్నా. కనిపిస్తాయి అన్న జంతువులు కనబడతాయి, ఎలుగు బండ్లు కూడా కనబడతాయి. ఎలుగు బండ్లు కూడా కనబడచ్చు. వీడియో అయితే ఆన్లైన్ పెట్టిన. జంతువులు పరిగెడుతుంటాయి, వస్తుంటాయి. ఏ జంతువుని చూసా కూడా సౌండ్, అది ఏం సౌండ్? ఫ్లైట్ అన్న. జారలేదు కదా వీళ్ళు ఇంత లోపలికి ఎందుకు ఉంటారు అన్న? రోడ్డుకు ఉండొచ్చు కదా. వాళ్ళ జీవన ఆధారమే అది. అంటే అడవిలో ఉండాలి, అడవిలో తినాలి, అడవిలో వండుకోవాలి, అడవిలో జీవించాలి. ఇది జంతువులకి, అంటే వాటర్ తాగడానికి. కుడికన్ను కొడుతుంది. కుడికన్ను ఎందుకు అదురుతుంది అన్న? నువ్వు అట్లాంటివి చెప్పక అన్న, నాకు ముందే డర్రా అంటుంది. నాకు. అంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అన్న. నాకేం చెప్పక అన్న, నాకేం అడగకు. నువ్వు తీసుకొచ్చి
ఇంకేడి తీసుకోబోతున్నావు అన్న? ఆ? ఇంకేడి తీసుకోబోతున్నావు? ఇంత లోపట్టుకుంటారా అన్నాళ్ళు? ఇంత లోపలికి వచ్చినా మన పరిస్థితి ఏందన్నా ఏమన్నా వస్తే? అవును ఆగానా, నిజం నేను ఒక కట్టె పట్టుకుంటా, నా భయం అవుతుంది. ఏ ఆగన్నా నువ్వు నిజంగానే. ఆ? ఏం ఉరుకుతావు? అడవిలో వచ్చి అన్నా నువ్వు అట్లా చెప్పకన్నా. చూస్తారు కదా, ఇది డ్యామ్ కింద వ్యూ, అది డ్యామ్ పైన వ్యూ. అరే బాబా ఎట్లా ఉంది చూస్తారు కదా వ్యూ. అయితే ఏం చెప్పలేను, అంత మస్తు ఉంది వ్యూ. ఎంత చెప్పినా తక్కువనే, చూస్తే తెలుస్తుంది. చూస్తారు కదా వ్యూ. అంటున్నా ఏందన్నా వ్యూ అన్నా? ఈ వాటర్ మొత్తం సాగర్కి వెళ్తుంది, నాగార్జున సాగర్కి. అన్నా ఏందన్నా వ్యూ, ఇట్లాంటి వ్యూ. మొత్తం అడవి మొత్తం కనిపిస్తుంది అన్న. అడవి మొత్తం టోటల్గా చూస్తున్నారు కదా. డ్యామ్ కింద వాటర్ ఇవి నాగార్జున సాగర్కి వెళ్తాయంట. చూడండి వ్యూ అయితే ఎట్లా ఉంది. ఇక్కడనే ఉండిపోవాలని ఉందన్న. ఇమ్రాన్ అన్న వాళ్ళు కూడా రాలేదు. ఈ వ్యూ చూసి ఇమ్రాన్ అన్న అస్సలే వదిలేడు. వ్యూ చూసిండంటే ఇమ్రాన్ అన్న అస్సలు వదిలేడు. ఈ వ్యూ ఎట్లా ఉంది చూడు. ఏం కనిపిస్తలేవేమన్నా ఇంతగానో అడవిలా? పడుకుంటాయా అన్న అవి జంతువులు? అన్నా ఇన్ని కన్నా ప్లేసులు పెట్టుకొని రోజు నాకు గన్లకు తోలుకోపోతావు అక్కడిక్కడ. ఇంత మంచి మంచి ప్లేసులు ఉన్నాయి. చూడండి మొత్తం అడవి, మొత్తం అడవి, మొత్తం అడవి. లోయలు చూసినా నా సౌండ్ కర్తి 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 అంటే? కర్తి అంటే దుప్పి కన్నా పెద్దగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, హైట్ ఉంటుంది, ఎద్దులా ఉంటుంది. సో చూస్తురుగా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంటే అబ్బా ఎంత చెప్పినా తక్కువనే. చేపలో చూడు, మనం ఆ బోట్ ఎక్కి వెళ్దాం. అదో నాకైతే కనిపిస్తలేదు. కనిపిస్తుంది మీకు బోట్ కనిపిస్తుంది, కామెంట్ చేయండి. చూడండి బోట్ కనిపిస్తుంది, ఇగో బోట్ ఇంత చేపలు పడుతున్నారు వాళ్ళు. చూడండి ఈ గుట్ట మీద అది ఇల్లా అన్న? గుడిసెలాగో కనిపించట్లే ఏడన్నా? మేకలు కాపరి ఇల్లు అడిగిపోతారా? మేకలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళకి అన్నం పెట్టి మనం కూడా మేకలు కాద్దాం. ఏడా? ఈయన అడవిలో ఒక 50 మేకలు తీసుకొచ్చి పడేస్తే. అడవిలో మేకలు ఉంటాయి అన్న? నువ్వు మాట్లాడుతావు ఎందుకు? మొత్తం గడ్డి లేదు ఇందులో. గడ్డి ఉందన్న, జంతువులు పులిలు ఉంటే మేకలు ఉంచుతాయి అన్న. నువ్వు మాట్లాడుతావు మరి. వెళ్దాంపా. నాకు ఇంత చేయొద్దన్న. బండి తీసుకొని వెళ్ళిపోయిండు. అందుకే ఆయన ఎప్పటి రావద్దు. ఇక్కడ పోయిండ్రు, ఇదే ఉంటుంది. అక్కడ ఆగండి. ఆగనా?
అరే ఓ అలా ఆగలా ఈ అడవిలో అన్న మళ్ళా నీ ఎంబడి ఎప్పుడు రాను నా ఉంటా భయం అవుతుందిరా నేను చెట్టు మీద ఎక్కి కూర్చుంటా ఏ అడవిలో ఈయన నమ్మి మళ్ళీ ఎప్పుడు రావద్దు అన్నా నువ్వు ఇట్లా చెయ్యొద్దమ్మా అన్నా అన్నా ఆగలా అన్నా నువ్వు అది ఇట్లా ఎందుకు చేస్తున్నావు చెప్పు అడవిలో చంపేద్దాం అనుకుంటున్నావు ఎందుకు వచ్చినావు చెప్పు చూపిద్దామని వచ్చిన అడవి మంచిగా ఏమన్నా చేసుకో అమ్మా నాకు ఏం చెప్పాలని అర్థం కాదు భయపడ్డా ఏందా అడవిలో తీసుకొచ్చి భయపడ్డావు అంటావు అరే అన్న ఇంటికి పోమ్మా అన్నదా ఏడికో దే లొకేషన్ ఎత్తుపా పోదాము అక్కడికి వెళ్ళేది ఇప్పుడు ఏడికి లొకేషన్ అడిగి అని మల్పనా ఏ లొకేషన్ వద్దు మన అంటున్నాడు అడివంతా చెప్తున్నాడు అన్నా అని విడిచిపెట్టకన్నా నేను నమ్మి ఇప్పుడు నేను రాని అయిపోయింది ఇదే లాస్ట్ ఇక నీ ఎంబడొచ్చు చాలు అరే ఏం తోడినా అరే తోడినాయి అడవాన్నా అన్న నువ్వు ఇట్లా చేయొద్దన్న చూడుని ఫ్రెండ్స్ నాకైతే ఆహ్వానం చేస్తుండ అన్న నేనైతే ఇక చాలిగా అయితే మీరు ఎంబడొచ్చు అరే అన్న మెల్లేవోనా నాకు తీసుకోవతున్నాయి సైడ్ ఏమో సపోర్ట్ వచ్చింది నేనైతే కెమెరా ఆన్లైన్ పెడతాను ఏమైనా అవుతా అవసరమా అన్న చెప్పనా ఇప్పుడు ఇట్లా పోయాడు మంచి ప్లేస్ అని చెప్పి అడవిలో తీసుకొని పంచారు అయితే పరిస్థితి ఏందన్నా నేను టెన్షన్ పెట్టకుండా నేను దారి మర్చిపోయినా అన్నా నువ్వు అట్లా చేయకన్నా ఇంటకు మలిపానా నా తోడలు గీడలు అన్నీ తీసుకోవచ్చు ముఖ్యంగా దారి మర్చిపోయాను కడప కథలు చెప్పకన్నా నీకు అన్ని తెలుసా నాకు తెలియదు నేను ఎప్పుడు రాలే కడప ఇది కొత్త దారి నన్ను ఇట్లా చేయకన్నా నిజంగా రాలేదు నీ చెట్లు చూడలేదు రాలేదు ఇటు సైడు ఆపన్నా మలుపు అన్న ఇంటకు మలుపు ఎక్కువ ఉంటావు దిగు మలుపుతా నేను అస్సలు బండి మీకలు అస్సలు దిగాను నేను అస్సలు మా దిగానే మలుపా నాకు ఇట్లా చెయ్యొద్దా నా అడవిలో తీసుకొచ్చి పోనా నువ్వు నాకు భయం అవుతుందండి నువ్వేనా కదా లొకేషన్ సరిపోలేదు అన్న నేను మంచి లొకేషన్ అని చెప్పినా కానీ ఇట్లా దండం చేస్తానా అన్నా వెంటగే అన్న ఇది కాదు దారి గంగ దగ్గరకు వద్దు ఏడుకొద్దానని మల్పనా ఇంటికి అప్పుడు దాకా నాకైతే నాకు ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందో అర్థం కాదు అన్న తోడ ఉండు అన్న మెల్లవునా వద్దన్నా చాలా నా నాడు అన్నా అన్నా అక్కడికి వెళ్ళిన వ్యూ ఉంది కదా సరిపోతే ఓకే చాలు మంచి కావాలి ఇంకా మంచి కావాలంటారు అరే అన్న చూపిద్దామని చాలు వద్దిగా చాలు చాలు అడిగి చూపిస్తా చూపి అరే వద్దన్నా నడవన్నా చూపి ఏమవుతు నాడు ఆడికి వచ్చే నాకు అర్థం కాదు నేను వెళ్ళకి తీసుకోబోతున్నావు
వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పానా ఈ అడవిలో అన్న ఆపనా మల్ప అరే అన్న ఆపనా గిల్లు లేక నువ్వు పడిపోతావు. అరే నాకు భయం అవుతుంది నేను నడవాను ఎందుకు ఇవన్నీ పడు నా మీద పడకు అన్న ఎందుకన్నా ఇట్లా రిస్క్ చేస్తున్నావు నడవానా అరే వద్దానా నడవాను అన్న చెయ్యకనా నడవానా నేను అస్సలు దిగాను పల్లె అసలు దిగుతాడు ఇప్పుడు ఎక్కదు రివర్స్ ఇది ఎక్కిపోతే ఆపేసుకో అరే అరే అగో ఏడన్నా అగో ఏడా అదిగో కనిపించిందా? ఏడన్నా దిగు, 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 దిగు. అస్సలు దిగు ఏం కాదు, దిగు ఏ దిగు ఏ దిగు చెప్తా. అరే నడవన్నా నేను దిగా నేను ఏమన్నా అనిపించదు అగో అగో కట్టపా ఏడన్నా అగో ఏడా అగో ఏడా అరే నడవన్నా వద్దన్నా ఎందుకు ఇవన్నీ నడు అరే అన్న నడవన్నా అన్న నడవన్నా అన్నా అరే రా అన్న నీకు దండం చేస్తా అన్న బండి తీసుకోవాలి దానా No sé, era lo que yo estaba hablando. Buena, buena, ¿qué tal? Buena, buena. గిన్నెలకి ఎందుకు పోయిండ్రా నాయన కాళ్ళకు ముండ్లు పాయింట్ వేసుకోలే ఈయనేమో ఎక్కడ పోయిండ్రా నాయన అన్న నువ్వు ఇట్లా చేయకనా నీకు దండం చేస్తానా అన్న నడవానా అన్న నీకు దండం చేస్తానా నడవానా నువ్వు ఇట్లా చేయకనా నడవానా అన్న నీ కాలు మొక్తానా అన్న నీ కాలు మొక్తానా భయంగా నువ్వు అడవి విడిచిపెట్టి భయం వేస్తున్నావు సాదిగా నీ చూపించవద్దు ఏమొద్దు ఇక నేను నమ్మి మళ్ళీ ఒకసారి నేను అడవిలోకి వస్తే నాకు అడగన్నా
సాలిగా నీతో దండం. ఒక నిమిషం ఆగానా, నాకు కొంచెం క్లారిటీ ఇయ్యు అన్నా. ఏందన్నా అమ్మ ఏందన్నా అది? త్వర చెట్టు తొర్ర బొర్రే అన్నా. నాకు ఒకటి క్లారిటీ అన్న, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఏం చూపిద్దాం అనుకున్నావు? ఆల్రెడీ కనిపిస్తున్నాయి కానీ నువ్వు చూపించాల్సిన అవసరం ఏముంది అన్నా? నువ్వు ఇట్లా చెయ్యొద్దన్నా, నేను నమ్మి నువ్వు ఇట్లా వస్తే ఏముంది ఏముంది అంటున్నావు? అడవి అన్నా ఇది, ఏమున్నా అంటున్నావు నువ్వు? అడవి నల్ల ఫారెస్ట్ ఎట్లుంటది చూసావా? పడ్డేది ఈడుందా నాకు కనిపించినంత దూరంలో ఇడిచిపెట్టచ్చు. మళ్ళీ ఏం తెలియనట్టు వండుకుండు దొరకగట్టు అనుకున్నావా? ఎట్లా దొరకబట్టినా చెప్పానా నేను? ఇట్లా నడుచుకుంటూ పోతే గడ్డి పడుకుంటా కదా దారిలా, సో దాన్ని చూసుకుంటూ వచ్చిన. అట్లనే వచ్చినా అన్న, నువ్వు నమ్మకపోతే ఇడిచిపెట్టి అనగాడ అచ్చులు పట్టే చూసినావా? అలా అచ్చులు ఇగో, అలా అచ్చులు ఇగో. అలా ఇప్పుడే అచ్చులు వస్తారు కదా, అచ్చులు కూడా డేంజర్ ప్లేస్ అన్న ఇది. అచ్చులు రెండు పోయినాయి అన్న. ఇవి ఇక్కడ చిన్నవి ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి అన్న. ఇవి అదేనా ముంగట ఎందుకన్నా అవసరం? పోనీ అన్న సాల్పా. ముళ్ళు ఇగో చూడలే, ఇగో ముళ్ళు తొడలు చీరకపోయిన చెయ్యి చూపిస్తా. ఇగో ముళ్ళు కట్టెలు కనిపిస్తుందా? చూడండి ఇగో ముళ్ళు ఉన్నాయి, కట్టెకి చూడండి, కట్టెకి ముళ్ళు చూడండి. ఇగో కెమెరా అయితే ఆన్లైన్ పెట్టిందన్న, ఎంత సేపు అయినా కానీ. ఇప్పటికే 1 అవర్ అయిపోయింది మనం వీళ్ళకి వచ్చి. చూడాలని తీసుకోవాలని చెట్టు మీద చెట్టు మీద ఏడనా చూడు పోనేనా ఏడనా పోనా? నువ్వు అన్ని జోకులు చేస్తావు, నడవన్నా. పోనేనా బండి పోనేనా? నువ్వు అన్ని జోకులు నాకు కనిపిస్తలేవా? నీకు అన్ని బాగా కనిపిస్తావు నా భయపెట్టకన్నా. నువ్వు వీడికి తీసుకొచ్చి నువ్వు ఉట్టిగా పని చేయనా నువ్వు? కనిపించింది ఉంది పోని నీ ఎంబడి జీవితంలో మళ్ళా నేను వస్తా. నాకు అడగానా? నవ్వుతా పో అన్నా నువ్వు. నేను అందుకు కెమెరా ఆన్లైన్ పెట్టినా, నువ్వు ఎప్పుడేం చూసేది లేదు. ఒకవేళ చచ్చిపోతే కెమెరాలో తెలిసిపోతుంది తప్పెవరు చేసిరేందా అని. అందుకే కెమెరా ఆన్లైన్ పెట్టినా నేను. చూసిరు కదా ఇప్పుడు మన కట్టపకి ఎక్కడెక్కడ పాపం వ్యూ పడి తీసుకెళ్తే పాప నమ్మేసిండు, నన్ను ఉత్తిగా నమ్మేసిండు. అంటే నేను కట్టపని మంచి లొకేషన్ తీసుకుని నమ్మేసిండు. బట్ అంత డేంజర్ లోపలికి వెళ్ళిపోయాం. నేనైతే ఆ ప్లేస్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు నేను. అంత లోపలికి వెళ్ళిపోయినాం మేము. నాకే కొద్దిగా భయం అనిపించింది. అయినా కూడా కట్టపకి నేను కొద్దిగా చూపిస్తారని చెప్పినా కదా,
దానికోసమే నేను కట్టప్పని నేను లోపల తీసుకెళ్ళి డైరెక్ట్ వదిలేసిన. పాప నాకే బాధ అనిపించింది. మళ్ళీ ఎక్కడ గుబులు పడతారు అనుకొని చూసాం, వెనక చూసాం ఎట్లుండవు పాపం, ఏం తుడుచుకుంటున్నాను అన్నీ మొత్తం. అగో అయితే ఈ రోజుకైతే అయిపోయింది. తడిసిపోయిండు మెల్లి, ముద్ద అయిపోయిండు కట్టప్ప. నీతో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీతో నేను వస్తే నవ్వకన్నా నువ్వు చేసిన బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఫ్రెండ్స్ చూసినా ఎట్లా గుబులు పడుతుండు, మొత్తం భయం మొత్తం తడిసిపోయిండు మొత్తం. ఫ్రెండ్స్ మీరు అట్లేం లేదు ఫ్రెండ్స్, ఉండరా నట్ట నడితాడు అడవిలకి 5-6 కిలోమీటర్ లోపల తీసుకుపోయి సుక్కలు చూపించాడు. నాకు ఏ దాంట్లో నాకు దొరకదు. ఫ్రెండ్స్ ఇగో చూసి చెప్తున్నా కట్టప్పకి, ఇంకా మీరే చెప్పండి నాకు కట్టప్పతో నేను ఎలాంటి డేర్ చేయాలా, లేకపోతే కట్టప్పతో ఎలా నేను ఎక్కడ తీసుకుని ఎలా భయపెట్టాలా, మీరే చెప్పండి కామెంట్స్లో. మీరే చెప్పండి ఎంత పెద్ద డేర్ అయినా కూడా మీరు చెప్తే నేను కంపల్సరీ ఈసారి అక్కడ కాదు కదా ఇంకక్కడ తీసుకుని వెళ్తా. నేను తీసుకుని బాధ్యత నాది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు నాకు పక్క కామెంట్లు నాకు చెప్పండి, నాకు తీసుకుని వెళ్తా. అన్న నేను ఒక్కటి చెప్తున్నా, ఈయనతో ఉంటే సావు బతుకో రెండే ఉంటాయి. నాకు సబ్స్క్రైబర్ చెప్పేస్తారు, నాకు చెప్పినప్పుడు నీకు వాళ్ళు చేసి వాళ్ళకి చూపిస్తా.